గియాన్ బారే సిండ్రోమ్. మీరు నా షార్ట్స్ వీడియో చూసినట్టయితే నేను గియాన్ బారే సిండ్రోమ్ గురించి కీ పాయింట్స్ అన్నవి నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. అండ్ ఇంకొంచెం డెప్త్ గా చూసుకున్నట్టయితే లైక్ సిమ్టమ్స్ ఏంటి, అసలు ఎలా కాజ్ అవుతుంది, అండ్ దానికి ట్రీట్మెంట్ ఎలా చేస్తారు అని చెప్పి చూసుకున్నట్లయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ లో జరిగిన రీసెర్చ్ ప్రకారం వాళ్ళు డిసెంబర్ 2024 లో కొన్ని సిమ్టమ్స్, అసలు ఈ డిజార్డర్ ఎలా వస్తుంది అని చెప్పి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ పబ్లిష్ చేశారండి. ఈ గియాన్ బారే సిండ్రోమ్ GBS లో a person's immune system mistakenly attacks peripheral nervous system. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అన్నది మన పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ ని అటాక్ చేస్తుందండి. సో ఒక్కొక్కసారి ఏం జరుగుతాయంటే మన బాడీలో ఇమ్యూన్ రెస్పాన్సెస్ అన్నవి ఒక్కొక్కసారి మన సెల్స్ నే డ్యామేజ్ చేస్తూ ఉంటాయండి. అలాంటి ఒక కేసే ఈ GBS అండి. ఇట్ ఈజ్ అన్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్. దీని సిమ్టమ్స్ వచ్చేసి సడన్ గా స్టార్ట్ అవుతాయండి. లైక్ రెస్పిరేటరీ డిజార్డర్స్ గానీ, గ్యాస్ట్రో ఇంటెస్ట్రినల్ డిజార్డర్స్ గానీ సడన్ గా స్టార్ట్ అయ్యి ఫ్యూ డేస్ నుంచి వీక్స్ వరకు అది GBS గా ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఈ GBS యొక్క సింటమ్స్ చూసుకున్నట్లయితే బ్రీతింగ్ లో డిఫికల్టీ, తర్వాత వీక్నెస్, సెన్సేషన్ లో ఏమన్నా చేంజెస్, అండ్ మనకి చూపు మందగించడం, పెయిన్, తర్వాత అన్స్టెడీనెస్ అంటే సరిగ్గా నిలబడలేకపోవటం, అబ్నార్మల్ హార్ట్ రేట్, బీపీ, ఒక్కొక్కసారి పారాలసిస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో దీనిలాగే ఇంకొక సిండ్రోమ్ ఉందండి, సేమ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, దట్ ఈస్ నోన్ యాజ్ మిల్లర్ ఫిషర్ సిండ్రోమ్. ఇందులో ఏమవుతుందంటే క్రేనియల్ నర్వ్స్ ని మన ఇమ్యూన్ సిస్టమ్ డ్యామేజ్ చేస్తుంది. అంటే మన బ్రెయిన్ నుండి నెక్ కి పాస్ అయ్యే నర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎఫెక్ట్ చేస్తుందండి. ఈ GBS లో మనకి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే బాడీ పార్ట్స్ కి ఏవైతే నర్వ్స్ పాస్ అవుతాయో, సిగ్నల్స్ పాస్ అవుతాయో అవన్నీ డ్యామేజ్ చేస్తుంది అనమాట. సో ఇలాంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఇంకా చాలా ఉన్నాయండి. దీనికైతే రీజన్స్ మనకి ఇప్పటి వరకు తెలియలేదండి. దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఇన్హెరిటెడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ కంటాజియస్ అనమాట. అది స్ప్రెడ్ అవ్వటం అట్లా ఏం జరగదు. అండ్ హెరిడిటరీ అంటే జెనెటిక్స్ పరంగా రావటం అట్లా కూడా జరగదండి. వీళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం ఒక క్లూ అయితే మనకి దొరికిందండి. బ్యాక్టీరియా, వైరస్ వీటి మీద ఉండే కెమికల్స్ ఉంటాయి కదా, సో అవే టైప్ ఆఫ్ కెమికల్స్ మన పెరిఫెరల్ నర్వ్స్ మీద కూడా కనపడుతున్నాయంట. దాని వలన మన ఇమ్యూన్ సిస్టమ్ అన్నది బ్యాక్టీరియాని, వైరస్ ని అండ్ మన హెల్తీ నర్వ్స్ ని డిస్టింగ్విష్ చేయలేకపోతుంది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో నేను మీకు ఫస్ట్ లో చెప్పాను కదండి, రెస్పిరేటరీ డిజార్డర్స్ గానీ లేదంటే గ్యాస్ట్రో ఇంటెస్ట్రినల్ డిజార్డర్స్ గానీ అవి వచ్చిన తర్వాత మనకి ఈ GBS అన్నది ఫ్యూ డేస్ ఆర్ వీక్స్ తర్వాత వస్తుంది అని చెప్పి. సో దీనికి కాజ్ వచ్చేసి మనకి బ్యాక్టీరియల్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అండి. మెయిన్ గా క్యాంఫైలోబాక్టర్ జెజుని అండి. దీని వలన మనకి ఈ గ్యాస్ట్రో ఇంటెస్ట్రినల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అండ్ అది ఈ GBS ని ట్రిగ్గర్ చేస్తుంది. ఈ GBS యొక్క డయాగ్నోసిస్ చూస్తే మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్, తర్వాత నర్వ్ కండక్షన్ టెస్ట్ అండ్ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ తీసుకొని దాన్ని ఎగ్జామిన్ చేస్తారండి. అండ్ ట్రీట్మెంట్ వచ్చేసి మన ప్లాస్మాని రీప్లేస్ చేయటం, తర్వాత యాంటీబాడీస్ ఎక్కించడం, ఇలాంటి ట్రీట్మెంట్స్ అయితే ప్రెజెంట్ ఉన్నాయండి.